హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బ్యాంగిల్ డిజైన్ వేస్తున్నానండి. కాసుల డిజైను, లక్ష్మీదేవి పెండెంట్ పెట్టి వాటికి ఏమేం కావాలనో పెడుతున్నాను. కట్టర్ కావాలండి, ఫ్యాబ్రిక్ గ్లూ, థ్రెడ్, గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను, కాసులు తీసుకున్నాను, ఒక బ్యాంగిల్, B7000 గ్లూ అండి, లక్ష్మీ పెండెంట్ బిళ్ళలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ బిళ్ళలు కాసులు పెట్టి డిజైన్ వేస్తున్నానండి. బ్యాంగిల్ని తయారు చేస్తున్నాను. దీనికి నేను ఒక 25 లైన్స్ తీసుకున్నానండి. థ్రెడ్ ప్యాడ్కు చుట్టుకున్నాను. ఈ విధంగా చుట్టుకోవాలండి. నేను ఇక్కడ బ్యాంగిల్ 2/4 సైజ్ తీసుకున్నానండి. 2 కట్ బ్యాంగిల్, ఫ్లాట్ బ్యాంగిల్ అండి. ఈ విధంగా 25 లైన్స్ తీసుకున్న తర్వాత ఈ విధంగా అతికించుకోవాలండి. అతికించుకొని బ్యాంగిల్కు కూడా ఫ్యాబ్రిక్ గ్లూ పెడుతున్నాను చూడండి. ఈ విధంగా నీట్గా అతికించాలండి. అతికించిన తర్వాత చుట్టుకోవాలి థ్రెడ్ను. ఈ విధంగా బ్యాంగిల్కు చుట్టేసేయాలండి థ్రెడ్ మొత్తము. చూడండి ఏ విధంగా చుడుతున్నాను. ఎక్కడ ముడత రాకుండా నీట్గా చుట్టేయాలండి బ్యాంగిల్ మొత్తము. చూడండి ఈ విధంగా చుట్టుకోవాలండి థ్రెడ్ను. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం చుట్టేసేయాలండి. చుట్టిన తర్వాత లాస్ట్కు మళ్ళీ గమ్ పెట్టాలండి. కట్ చేసి మిగిలిన థ్రెడ్ కట్ చేసి గమ్ పెట్టి అతికించాలి. చూడండి నేను ఏ విధంగా అతికిస్తున్నాను. ఈ విధంగా అతికించిన తర్వాత లోపల సైడ్ కూడా గమ్ పెట్టి థ్రెడ్ను అక్కడ పెట్టాలండి, అతికించాలి. చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత బ్యాంగిల్ అంతా చూడండి ఏ విధంగా ఉందో. ఈ విధంగా నీట్గా చుట్టుకోవాలండి థ్రెడ్ అంతా బ్యాంగిల్ మొత్తము. చుట్టిన తర్వాత ఇప్పుడు 4 లక్ష్మీ పెండెంట్ బిళ్ళలను ఏ విధంగా అతికించుకోవాలో చూడండి. నేను ఒక బ్యాంగిల్కు 4 సైడ్లు పెట్టానండి. ఈ విధంగా గుర్తులు పెట్టుకోవాలండి. అప్పుడైతే కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకొని లక్ష్మీ బిళ్ళలను అతికించాలండి. చూడండి ఏ విధంగా అతికించాలో. నేను ఇక్కడ B7000 గ్లూ ఏం తీసుకోలేదండి, ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి అతికిస్తున్నాను. చూడండి ఈ విధంగా అతికించుకోవాలండి. అన్నీ అతికించి కొద్దిసేపు పెట్టాలండి. అప్పుడైతే అతుకుతుంది బిగ్గర, లేకపోతే లూజ్ అయిపోతుంది మనం అప్పుడే పెట్టేస్తుంటే. ఈ విధంగా 4 సైడ్స్ మొత్తం పెట్టుకోవాలండి. ఒక బ్యాంగిల్కు 4 పెట్టాను. చూడండి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత కొంచెంసేపు పెట్టిన తర్వాత మనము కాసులను అతికించుకోవాలి. అప్పుడైతే అవి ఆరిపోయి నీట్గా ఉంటాయి. మనం అప్పుడే మనం కాసులను పెట్టేస్తే లూజ్ అయిపోతుందండి, ఊడిపోతాయి. అందుకు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయిన తర్వాత లక్ష్మీ కాసులను అతికించుకోవాలి బ్యాంగిల్కి. ఈ కాసులను కూడా ముందు సైడ్ కొంచెం ఉంటుంది కదండి, అవి కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒకటొకటి అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూని పెట్టేసి కాసులను పెట్టాలండి. చూడండి ఏ విధంగా పెట్టాలో కాసులను.
మనం కట్ చేసింది లోపల సైడ్ పెట్టాలండి. చూడండి, పెట్టిన తర్వాత మళ్ళీ దానిపైన కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి బ్యాంగిల్కి కూడా కొంచెం పెట్టేసి కాసులను పెట్టాలండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మిగతా కాసులను కూడా పెట్టాలండి. చూడండి ఏ విధంగా పెట్టాలో. ఈ కాసులను అయితే నీట్గా అతికించుకోవాలండి. చూడండి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా కాసు మీద కొంచెం పెట్టి బ్యాంగిల్కు కూడా పెట్టి అతికించుకోవాలండి కాసులను. ఇలా నీట్గా అతికించుకోవాలి. లాస్ట్ది చూడండి ఏ విధంగా పెడుతున్నాను. ఇంతేనండి, ఈ విధంగా పెట్టేసుకోవాలి బ్యాంగిల్ మొత్తం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.